మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఇవాళ 18వ తారీఖు 10వ మాసం 2020 ప్రవేశించాం. శనివారం వచ్చామండి. శనివారంకి వచ్చేసాం. నాకు ఇచ్చిన తలంపు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మత్తయి 18:10 పేజీ కూడా 18 ఉంటుందండి. ఇక్కడ ఆయన అంటాడు 18:3కి వెళ్ళి చూస్తే, ఈ చిన్న బిడ్డల వల్లే మీరు మార్పు నుండి వారైతే తప్ప పరలోక రాజ్యం మీరు చూడలేరంటాడు. మార్పు నుండి బిడ్డలాగా మారాలంట మనం. ఎందుకంటే వాళ్ళ కపటం ఉండదు, మోసం ఉండదు. మనమంతా కపటం, మోసం, లోపల ఒకటి బయట ఒకటి గందరగోళ రూపంలో మనం ఉన్నాం. చూడకూడని చూస్తున్నాం, తినకూడని తింటున్నాం. అంత మనం బతుకు వేరుగా ఉంది ఇక్కడ. కానీ చిన్న బిడ్డల వల్ల మార్పు ఉందని చెప్పి 18:3 మాట్లాడుతున్నప్పుడు 18:10 మన తారీఖు వచ్చేటప్పటికి, ఈ చిన్నవారిలోనట అందరితో ప్రభువులు వారు యేసుక్రీస్తు చెప్పి ఆనాడు మాట్లాడుతున్న మాట, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపని చూసుకోండి. కేర్లెస్గా వాడిని కొట్టడం, తిట్టడం, వాడిని పనికి వాళ్ళకి తీసేయకూడదు. ఎందుకంటే వీళ్ళదే రాజ్యం, పరలోక రాజ్యం చెప్తూ అంటాడు. ఈ చిన్నవారిలో ఒక్కడిని నేను తృణీకరించకుండా చూసుకునుడి. ఎందుకంటే వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారట. ఎక్కడుంటారట వీళ్ళు దూతలు? విశ్వాసులు బిడ్డలకి కంగారు పడక్కర్లా. కొంతమంది తల్లులు పిల్లలు పంపాలంటే భయపడుతున్నారు. అమ్మో ఆటో వాడు ఏం చేస్తాడు, యాక్సిడెంట్ అయితే నా పిల్లనేమో అని భయపడుతున్నారు. తర్వాత అక్కడ పడి చనిపోతే ఆ గౌను మా పిల్లలాగా కంగారు పడుతుంది, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఈ వాక్యం చాలా ఆదరిస్తుంది. ఎందుకని ఒక విశ్వాసుల పిల్లలకి ఒక ఇన్సూరెన్స్ ఉంది. 34:7 కూడా మాట్లాడుతుంది కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావాలండి మనం రక్షించని చెప్పి. మన దూతలు ఉంటారండి మన పిల్లలకి. కానీ పిల్లలకి దూతలు ఉన్న విషయం 18-10లో మనం నేర్చుకొని తల్లిదండ్రులు భయపడద్దు. తల్లులు ఇంకా భయపడుతున్నారు. దిగుతున్నప్పుడు పడిపోయిందేమో, లేకపోతే కాలుదారి పడిపోయిందేమో, లేకపోతే సింకులో పడిపోయిందో పిల్ల అని చెప్పేసి రకరకాలుగా భయపడుతుంటారు. కానీ ఒక సన్నివేశం చూపిస్తాను. కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద స్క్రీన్ పెడతారు, LED స్క్రీన్ పెడతారండి. అది వచ్చినటువంటి అటెండెంట్స్ ఉంటారు. ఇన్పేషెంట్స్ లోపల ఉంటారు, హాస్పిటల్ ఉంటారు. ఆ సీన్ ఊహించుకోండి. ఇన్పేషెంట్ లోపల ఉంటారు, బయట పెద్ద హాల్లో చైర్స్ వేసి ఉంటాయి, చక్కగా కంఫర్టబుల్ చైర్స్, AC పెడతాడు, అన్నీ పెడతాడు. తర్వాత LED స్క్రీన్ పెడతారు. ఈ న్యూస్ కానీ రకరకాలుగా డిస్ప్లే చేస్తుంటారు. కానీ అప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక కన్సర్న్ అటెండెంట్ ఇక్కడ కూర్చుంటారు. పేషెంట్స్ లోపల ఉంటారు. గబాలు వాళ్ళు అంటారు, అమ్మ లత అనగానే లతకి ఎవరు అటెండెంట్ ఉంటారో గబాలు వస్తారు. మా అమ్మ ఏం కావాలంటే మీకు ఈ మెడిసిన్స్ తీసుకురామండి, అర్జెంట్గా పిల్లలకి కావాలంటే వెంటనే మెడిసిన్ స్లిప్ పట్టుకుని పరిగెత్తుకెళ్ళి మెడిసిన్ తీసుకొస్తారు. లేకపోతే ఇంకా జోసఫ్ ఏమో ఒక స్నానం చేసాడు, ఇప్పుడే టవల్ లేదండి, టవల్ తెచ్చివ్వండి అని చెప్పి అంటారు. లేకపోతే ఇంకేదో పేస్ట్ ఇవ్వండి అనొచ్చు. లేకపోతే డ్రెస్ మార్చుకోవాలి, వేరే డ్రెస్ ఉంటే ఇవ్వండి అంటే ఎవరు వస్తారు? ఆ కన్సర్న్ అటెండెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. జోసఫ్ అనగా వీళ్ళు జోసఫ్ కాదు, జోసఫ్ అటెండెంట్ ఎవరో అతను వస్తాడు అనమాట. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళు అటెండ్ అవుతుంటారు. నేను అన్నాను, ప్రభువా మీరు మీ దూతలు ఇక్కడ ఉంటే ఎట్లా, మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా, కింద కదా అది యాక్సిడెంట్ అయితే ప్రమాదం ఉంటే వాళ్ళని రక్షించాలి కదా అంటే, అక్కర్లేదు, నా ఆర్డర్ లేకుండా ఏ దూత వెళ్ళదు. నా ఆర్డర్ తీసుకునే వాళ్ళు దూతలు వెళ్తారు. ప్రతి బిడ్డకి ఒక దూత, లతకు ఒక దూత, జోసఫ్ ఒక దూత, తర్వాత మేరీకి ఒక దూత, సుజన్కి ఒక దూత, ఇట్లా దూతలు ఉంటారు. మీ పిల్లల గురించి కంగారు పడక్కర్లేదు, నా దగ్గరే ఉంటారు వాళ్ళు. మీ బిడ్డకి ఏదైనా ఆపద అవుతే నాకు తెలియకుండా జరగదు కదా, కాబట్టి నేను ఆర్డర్ ఇస్తా ఆ కన్సర్న్ దూతకి. జోసఫ్ ఎవరో అనగానే నువ్వు వెళ్ళి అర్జెంట్గా వెళ్ళి అక్కడ కారు కింద యాక్సిడెంట్ అవబోతుంది అనగానే ఆపలను కాబట్టి వెంటనే మరుక్షణంలో అక్కడ ఉంటారు వాళ్ళు. ఆ బిడ్డని పక్క లాగేసి రక్షించగలడు. కాబట్టి ఎంత మంచి మాటలు అంటే, మన పిల్లలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది, కంగారు పడక్కల్లా. కాబట్టి మార్నింగ్ లేవగానే పిల్లల మీద చేతి పెట్టి ప్రార్థించండి అద్భుతంగా. అలాగే సాయంత్రం వాళ్ళకి వాక్యం నేర్పించండి. టైం ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని గురించి చెప్పండి, వాళ్ళని బలపరచండి, వాక్యాలు బైహార్ట్ చేయించండి. వాళ్ళు హృదయం నిందని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పారు. కాబట్టి వాక్యాలు ఎంత నేర్పిస్తే అంత మంచిది. రోజుకి ఒక వాక్యం నేర్పించండి. నెలకి 30 వాక్యాలు వస్తాయి, సంవత్సరానికి 30 × 12 360 వర్డ్స్ వస్తాయి, నేర్చుకుంటారు, బైహార్ట్ నేర్చుకుంటారు. 10 ఏళ్ళ పిల్లలకి స్టార్ట్ చేస్తే 20 ఏళ్ళు వచ్చి పెళ్లి వచ్చేప్పటికి 3600 వర్సెస్ నోటుకు వస్తాయండి. ఆ పిల్లల జీవితం కట్టుకుంటుంది. ఆ రకంగా కుటుంబంలో తను బాగు చేసుకుంటుంది, తన మంచి కుటుంబాన్ని కట్టుకోగలదు. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమగలత అండి, మంచి వాక్యం 18వ అధ్యాయం 10వ వచనంలో చిన్నవారిని ఎవరిని ఆటంకపరచొద్దని చెప్పన్నారు. చిన్నవారిని ఎత్తుకొని ప్రభు కవి గురించి వారిని ముద్దాడి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినట్టు సన్నివేశాలు ఉన్నాయి, మాకు చూపించారు. ఎంత ప్రేమ ప్రభు నీకు, మాకు అంత ప్రేమ మాకు లేదు. మా వెళ్ళు గురించి కంగారు పడుతున్నాం ప్రభు. వారి ఆటోలు వెళ్తున్నారు, బస్సులు వెళ్తున్నారు, వాళ్ళకి ఏమైనా అవుతామని భయపడి పడుతున్న తల్లులు ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరోజు మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి భయం అక్కర్లేదు. మీరు చివరి ఇక్కడ నుండి ప్రార్థన చేయండి. వాళ్ళు దూతలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు అలర్ట్గా ఉంటారు కాబట్టి మన పిల్లలకి ఏమీ కాదని చెప్పి ధైర్యంతో మీ పిల్లల్ని స్కూల్కి పంపించే భాగ్యం దయచేయమని
అందుకని వారితో వాక్యంతో అన్ని బలపరుస్తున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి బహుమానంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.